నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి మసీదులో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న గుమ్మనూరు ఈశ్వర్ ఇన్ఛార్జ్ నారాయణ. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తిలో గల హజరత్ గజా గరీబ్ నవాజ్ 813వ ఉరుసు ఉత్సవాల సందర్భంగా గుత్తిలోని జామియా మసీద్లో మంగళవారం జామియా మసీద్ జమాత్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు, చక్కెర చదివింపులు చేశారు. అనంతరం టీడీపీ నాయకులు, యువ నాయకుడు గుమ్మనూరు ఈశ్వర్, గుత్తి టీడీపీ మోనూరు నారాయణ టీడీపీ నాయకులతో కలిసి మసీదులో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ముందుగా వారికి మసీదు కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జామియా మసీద్ నిజామాబాద్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి ఏడాది అజ్మీర్లోని హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ ఉరుసు ఉత్సవాల సందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు, చక్కెర చదివింపులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రార్థనలకు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వచ్చిన భక్తులకు జామియా మసీద్ జమాత్ అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ నామస్మరణతో మసీదు మారుమోగింది. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ జమాత్ సభ్యులు హుస్సేన్ పీరా, దాండియా షఫీ, డిష్ కాదిర్, మస్తాన్ ఖాన్, అన్వర్ కురేషి, మహమ్మద్ పూలా పీరా, ముల్లా ముషీర్, ముస్లిం మైనార్టీ మత పెద్దలు, ముతవల్లీలు, ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అస్సలాము అలైకుం. ప్రతి ఏటా నిర్వహించే అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ రహమతుల్లాహి అలైహి ఉరుసు సందర్భంగా ఈసారి 813వ ఉరుసు సందర్భంగా ఇక్కడ జామియా మసీద్లో ప్రతి ఒక్క మసీదు వాళ్ళకి అన్నదాన కార్యక్రమం నిర్వహించినాము. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చక్కెర చదివింపులు చేసినాము. అస్సలాముఅలైకుం. అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ ఉర్సు సందర్భంగా 813వ ఉర్సు సందర్భంగా అన్ని మసీదులకు ఆహ్వానించి మన జామియా మసీద్లో, గుత్తిలో ఉండే జామియా మసీద్లో అందరికీ భోజన వసతి ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించినాము. తర్వాత చదివింపులు, చక్కెర చదివించి కూడా గరీబ్ ఉర్సు సందర్భంగా చదివింపులు కార్యక్రమం కూడా జరిపిస్తున్నాము. సంతోషం. హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ చెట్టి సందర్భంగా 813వ ఉరుసు సందర్భంగా ఈరోజు జామియా మసీద్, గుత్తి జామియా మసీద్ అన్నదాన కార్యక్రమంలో చదింపులు, ఖాజా గరీబ్ నవాజ్ ప్రత్యేక చదింపులు జరగడం జరిగింది. సందర్భంగా శుభాకాంక్షలు. ముఖ్యంగా మనకి జామియా మసీద్ తరపు నుంచి ముఖ్య అతిథులుగా ఆహ్వానించినాము. కమిషనర్ గారిని, చైర్మన్ గారిని, తర్వాత